Very good morning, all of you. Welcome to Toppers Maths Telugu channel. This channel useful for especially for Telugu students, those who are preparing for IIT JEE, NTSC, Olympiad, all competition exams for mathematics. ठीक है, चलो तो మీ ఇంట్లో ఎవరైనా సరే 6th నుంచి 12th వరకు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా పిల్లలు స్టూడెంట్స్ ఉంటే 6th నుంచి 12th లోపు ఈ ఛానల్ చాలా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళకి. కాంపిటీషన్ లెవెల్, సిబిఎస్ఈ, ఐఐటి జేఈ, ఎన్టీఎస్సీ, ఒలింపియాడ్, ఆల్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ వీడియోస్ విల్ బి అప్లోడెడ్ హియర్. ఓకే, చలో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఐఐటి జేఈ టాపిక్ వైజ్ వెయిటేజ్ 2012 జూన్లో ఏ షిఫ్ట్లో ఎంత వెయిటేజ్ మనకి ఏ టాపిక్ నుంచి వచ్చినాయో డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే ఈసారి జూన్లో ఎగ్జామ్స్ ఇచ్చారో ఐఐటి జేఈది, జూలైలో ఎగ్జామ్స్ ఇచ్చే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి చూడండి. జేఈ మెయిన్ ఆల్ షిఫ్ట్ అనాలిసిస్ మనకు ఆల్రెడీ వెయిటేజ్ తెలుసు. జేఈ మెయిన్లో మనకి ఇక్కడ చూడండి, జేఈ మెయిన్లో జేఈ మెయిన్ 2012లో మనకి టోటల్ 2022 మనకి 12 పేపర్స్ అయినాయి. ఈచ్ పేపర్లో మనకి 30 క్వశ్చన్ ఇన్ మ్యాథమెటిక్స్, 30 into 12 360 క్వశ్చన్స్. టోటల్ మనకి 360 క్వశ్చన్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్, ఆల్ 12 షిఫ్ట్స్. నెక్స్ట్ వెయిటేజ్ చూడండి. జనరల్ మనకి మ్యాథమెటిక్స్ టోటల్ 4 పార్ట్స్లో ఉంటుంది. ఒకటి క్యాల్కులస్, కోఆర్డినేట్ జామెట్రీ, ఆల్జీబ్రా అండ్ ట్రిగోనోమెట్రీ. జనరల్ వెయిటేజ్ మనకి ఎలా ఉంటుంది అంటే ఇది అప్రాక్సిమేట్లీ 35% వెయిటేజ్ ఉంటుంది. ఇది 25% వెయిటేజ్. జనరల్గా ఇక్కడ 37 to 40% వెయిటేజ్ పెట్ట. ట్రిగో మనకి 5 to 10% వెయిటేజ్. ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్లీ 1 or 2% లెఫ్ట్ అండ్ రైట్ ఈస్ వెయిటేజ్ ఉంటుంది ఈ టైప్లో. ఓకే, ఈసారి చూడండి మనకి టోటల్ క్యాల్కులస్ చూడండి. టోటల్ క్వశ్చన్స్ ఎంత ఉన్నాయి మనకి? టోటల్ క్వశ్చన్ ఈసారి మనకి 360 క్వశ్చన్స్ టోటల్. 360 క్వశ్చన్స్ మనకి ఓన్లీ 120 క్వశ్చన్స్ ఫ్రమ్ క్యాల్కులస్. అది కూడా మనకి క్యాల్కులస్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి మనకి? సెట్స్, రిలేషన్ ఫంక్షన్స్, లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, ఇండెఫినెట్ ఇంటిగ్రల్, డెఫినెట్ ఇంటిగ్రల్, ఏరియాస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇది సెట్స్, రిలేషన్ ఫంక్షన్స్లో మనకి టోటల్ ఇక్కడ మనకి 21 క్వశ్చన్స్ వచ్చాయి ఈసారి. టోటల్ ఎన్ని పేపర్స్ అంటే మనకి టోటల్ 12 పేపర్స్. 12 పేపర్స్లో మనకి 21 క్వశ్చన్స్. దట్ మీన్స్ ఆల్మోస్ట్ ఈచ్ పేపర్ 2 క్వశ్చన్స్ వచ్చినాయి అన్నట్టు ఇక్కడ మనకి. సో సెట్స్ రిలేషన్ ఫంక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఫర్ వెయిటేజ్, సెట్స్ రిలేషన్ ఫంక్షన్స్ మీకు పర్ఫెక్ట్ అయ్యారంటే టోటల్ క్యాల్కులస్ పర్ఫెక్ట్. మీకు ఆల్రెడీ తెలుసు మనకి ఎవరైతే సెట్స్ రిలేషన్ ఫంక్షన్ పర్ఫెక్ట్ అవుతారో వాళ్ళకి టోటల్ క్యాల్కులస్ ఆల్మోస్ట్ కంప్లీట్. ఎక్కడ మీకు డౌట్ ఉండదు అన్నట్టు. ఇక్కడ చూడండి, లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ అండ్ డెరివేటివ్స్ టోటల్ మనకి 22 క్వశ్చన్స్. దట్ మీన్స్ ఆల్మోస్ట్ 2 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ పేపర్. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ చూడండి ఇక్కడ 25 క్వశ్చన్స్ అండ్ ఆల్సో 2 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ పేపర్. ఇండెఫినెట్ ఇంటిగ్రల్ టోటల్ 12 పేపర్స్ కలిసి మనకి ఓన్లీ 2 క్వశ్చన్స్ వచ్చాయి అన్నట్టు. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. కానీ అంతకుముందు కూడా 4 years బ్యాక్ ఇండెఫినెట్ ఇంటిగ్రల్లో క్వశ్చన్స్ అడగరు. కానీ 2 years నుంచి బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇండెఫినెట్ ఇంటిగ్రల్లో కూడా చాలా ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు అన్నట్టు. అక్కడ ఇండెఫినెట్ ఇంటిగ్రల్లో క్వశ్చన్ రాకపోతే చాలా బెటర్, ఎందుకంటే ఇండెఫినెట్ ఇంటిగ్రల్ కొంచెం టఫ్గా ఉంటుంది. నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రల్ ఆల్మోస్ట్ 20 క్వశ్చన్స్, అంటే ఆల్మోస్ట్ 2 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ పేపర్. ఏరియాస్లో 11 క్వశ్చన్స్, దట్ ఈస్ 1 క్వశ్చన్ ఫ్రమ్ ఈచ్ పేపర్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడండి ఇక్కడ. జనరల్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకి ఎవ్రీ ఇయర్ ఒకటే క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 19 క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ 1.5 క్వశ్చన్ ఫ్రమ్ ఈచ్ పేపర్. అంటే ఒక పేపర్లో 2 క్వశ్చన్లు, ఒక పేపర్లో 1 క్వశ్చన్ వచ్చినాయి అన్నట్టు. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక మీరు 4 గంటలు కనుక చేయగలిగితే 4 గంటలు కంప్లీట్ అయిపోతుంది. ఇది 1 hourలో మనం రివైజ్ కూడా చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకి 1 నుంచి 2 క్వశ్చన్లు మనకి కవర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, టోటల్ మనకి 120 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 360, అప్రాక్సిమేట్లీ 33.33%. క్లియర్. నెక్స్ట్ ఉండి ఇక్కడ కోఆర్డినేట్ జామెట్రీ. జనరల్ కోఆర్డినేట్ జామెట్రీ వెయిటేజ్ మనకి 25% ఉంటుంది. ఇక్కడ చూడండి స్ట్రైట్ లైన్లో 9 క్వశ్చన్స్. సర్కిల్ అండ్ పారాబోలా. సర్కిల్ అండ్ పారాబోలాలో ఈచ్ పేపర్లో మనకి 1 క్వశ్చన్ వచ్చిందండి. స్ట్రైట్ లైన్లో 9 క్వశ్చన్స్,
నెక్స్ట్ ఎలిప్స్ అండ్ హైపర్బోలా రెండు కలిసి మనకి ఆల్మోస్ట్ 15 క్వశ్చన్స్ అంటే ఇక్కడ ఈచ్ పేపర్లో మనకి 1 క్వశ్చన్ అన్నట్టు. నెక్స్ట్ వెక్టర్ 3D కూడా మనం కోఆర్డినేట్ జామెట్రీలో మనం కన్సిడర్ చేస్తాం. వెక్టార్లో 16 క్వశ్చన్, 3D 25 క్వశ్చన్. వెక్టార్ అండ్ 3D టోటల్ 41 క్వశ్చన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ జేఈ. ఎవరైతే జేఈ క్రాక్ చేయాలో ఈజీలీ మనకు వాళ్ళకి కంపల్సరీ క్యాల్కులస్ పర్ఫెక్ట్ ఉండాలి, వెక్టర్ 3D ఆల్సో పర్ఫెక్ట్ ఉండాలి. ఈజీగా మనకి ఎక్కువ హై స్కోర్ వస్తుంది అన్నట్టు ఇక్కడ. నెక్స్ట్ ఆల్జిబ్రా చూడండి బేట. ఆల్జిబ్రా మోస్ట్ వెయిటేజ్ టాపిక్ ఉంటుంది ఇది. ఇక్కడ ప్రతి ఒక్క చాప్టర్ నుంచి మనకి ప్రతి ఒక్క టాపిక్ నుంచి 1 క్వశ్చన్ కంపల్సరీ, ఇది ఫిక్స్డ్ మనకి. సీక్వెన్స్ సిరీస్లో చూడు, సీక్వెన్స్ సిరీస్లో ఆల్మోస్ట్ 17 క్వశ్చన్స్ అంటే 1.5 క్వశ్చన్ పర్ ఈచ్ పేపర్ యావరేజ్. బట్ ఒక్కొక్క క్వశ్చన్లో ఒక్కొక్క పేపర్లో మనకి 1 క్వశ్చన్, కొన్ని పేపర్లో మనకి 2 క్వశ్చన్స్ వచ్చినాయి ఇక్కడ. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇక్కడ 1 క్వశ్చన్ ఫ్రమ్ ఈచ్ పేపర్, దట్ ఈస్ 11 క్వశ్చన్ టోటల్ 12 పేపర్స్లో. బైనామియల్ థియరంలో 15 క్వశ్చన్స్. దిస్ ఇస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా జనరల్ మనకి 1 క్వశ్చన్ వస్తుంది, ఇక్కడ కొన్ని పేపర్లో మనకి 2 క్వశ్చన్స్ వచ్చినాయి అన్నట్టు. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్, ఇది ఫిక్స్ మనకి 1 క్వశ్చన్ వస్తూ ఉంటుంది ఇక్కడ ఆల్వేస్. ఓకే, సో అడ్వాన్స్ లెవెల్ అయితే కాంప్లెక్స్ నెంబర్ 1 నుంచి 3 క్వశ్చన్స్ వస్తుంది. అడ్వాన్స్ లెవెల్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లెక్స్ నెంబర్స్. అవి పారాగ్రాఫ్ క్వశ్చన్ జనరల్లీ కాంప్లెక్స్ నెంబర్ నుంచి మనకి అడుగుతూ ఉంటారు అన్నట్టు. నెక్స్ట్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ 13 క్వశ్చన్, దట్ ఈస్ ఈచ్ క్వశ్చన్ ఫ్రమ్ ఈచ్ పేపర్. ఓకే, 1 క్వశ్చన్ ఫ్రమ్ ఈచ్ పేపర్. నెక్స్ట్ మ్యాథమెటికల్ రీజనింగ్ వెరీ ఈజీ అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి 13 జనరల్గా మనకి 1 క్వశ్చన్ రావాలి ఒక్కొక్క పేపర్లో. ఇక్కడ ఒక పేపర్లో మనకి 2 క్వశ్చన్స్ వచ్చినాయి, రిమైనింగ్ మనకి 11 పేపర్లో మనకి 11 క్వశ్చన్స్ అన్నట్టు. స్టాట్స్లో కూడా మనకి 1 క్వశ్చన్ ఫ్రమ్ ఈచ్ పేపర్ రావాలి. ఇక్కడ ఓన్లీ టోటల్ 12 పేపర్స్లో కలిపి మనకి ఓన్లీ 7 క్వశ్చన్స్ వచ్చినాయి అన్నట్టు. నెక్స్ట్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్ టోటల్ 27 క్వశ్చన్స్. ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో వెరీ ఈజీ టాపిక్స్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్, వెక్టర్ 3D. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 క్వశ్చన్స్ ఆల్మోస్ట్, ఇక్కడ మనకి 2.5 మొదలు ఈ రెండు మనకి ఆల్మోస్ట్ 6 or 7 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. నెక్స్ట్ ప్రాబిలిటీ 13 క్వశ్చన్స్ యాజ్ యూజువల్. టోటల్ 129 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 360, तो अप्रॉक्सीमेटली 35.83%. ठीक है, 83. నెక్స్ట్ ట్రిగోతో జనరల్ వెయిటేజ్ ఎక్కువ ఉండదు మనకు, 5 నుంచి 10% వెయిటేజ్. జనరల్ ఇక్కడ 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ ఇక్కడ చూడండి, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో జనరల్గా మనకి 1 క్వశ్చన్ రావాలి అంటే 12 పేపర్స్లో మనకి 12 క్వశ్చన్స్ ఉండాలి, కానీ ఈసారి ఓన్లీ 7 క్వశ్చన్స్ వచ్చినాయి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ 7 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 12 పేపర్స్. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ 5 క్వశ్చన్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ 3 క్వశ్చన్స్. క్లియర్? इसके बाद చూడండి, टोटल कैलकुलस मन की 33%. చూడు 33.3% कैलकुलस है. सो मोस्ट इंपॉर्टेंट पार्ट है. नेक्स्ट कोऑर्डिनेट ज्योमेट्री अप्रॉक्सीमेटली 25%, दैट इज 24.77 to 2%. नेक्स्ट आलजेब्रा చూడండి, आलजेब्रा मन की 35% वेटेज बेटा. ट्रिगो 11% वेटेज. क्लियर? तो ఆల్రెడీ మీకు తెలిసి ఇవన్నీ గ్రాఫ్కి వెళ్ళి చూడాలంటే ఈ విధంగా చూసుకోవచ్చు మనం. तो ट्रिगो 6%. नेक्स्ट మనకి కోఆర్డినేట్ జామెట్రీ మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఈజీ. అండ్ ఆల్సో క్యాల్కులస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఈజీ. तो फिर ఆల్జిబ్రా వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇక్కడ మనకి క్యాల్కులస్లో మనకి ఏమైందంటే అక్కడ ఫంక్షన్స్ మీకు వచ్చినాయి అనుకో, ఫంక్షన్స్ కంప్లీట్ అయిపోతే మీకు టోటల్ ఆల్మోస్ట్ కంప్లీట్, ఎక్కడ మీకు డౌట్ ఉండదు. కోఆర్డినేట్ జామెట్రీ ఎలా ఉంటుంది మనకి, స్ట్రైట్ లైన్ అండ్ సర్కిల్ కనుక మీకు పర్ఫెక్ట్ అయ్యారంటే టోటల్ కోఆర్డినేట్ జామెట్రీ కంప్లీట్. ఈ టోటల్ మనకి ఏమైంది అంటే ఇక్కడ చూడండి, ఇవన్నీ మనకి ఇంటర్ కనెక్టెడ్ టాపిక్స్ అన్నట్టు. ఎవరైతే సెట్స్ రిలేషన్ ఫంక్షన్స్ పర్ఫెక్ట్, ఇవన్నీ మీకు ఆల్మోస్ట్ కంప్లీట్, ఎక్కడ మీకు డౌట్ ఉండదు. ఇక్కడ కూడా చూడండి, స్ట్రైట్ లైన్ సర్కిల్ ఎవరైతే పర్ఫెక్ట్ ఉంటారో ఈ టోటల్ కంప్లీట్, ఎక్కడ మీకు డౌట్ ఎక్కువ ఉండదు, డౌట్ ప్రాబ్లం ఎక్కడైతే ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే ఆల్జిబ్రాలో వెయిటేజ్ అయితే ఎక్కువ, కానీ ఇక్కడ ఏ టాపిక్ రెండో టాపిక్ మనకి రిలేషన్, సీక్వెన్స్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, బైనామియల్ థియరం, ఇవన్నీ ఇండివిజువల్ టాపిక్స్. సీక్వెన్స్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కోई రిలేషన్ లేదు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, బైనామియల్ థియరం, ఇవన్నీ మనకి ఇండివిజువల్ టాపిక్స్. ప్రతి టాపిక్ మనం సపరేట్గా చదవాల్సిందే అన్నమాట. క్లియర్? సో
మీరు కనుక ఐఐటి జేఈ మెయిన్స్ ఈజీలీ క్రాక్ చేయాలంటే కంపల్సరీ కొన్ని టాపిక్స్ చెప్తాను నా సైడ్ నుంచి సజెషన్, చూడండి యూజ్ఫుల్ అవుతుంది. ఇక్కడ చూడండి డిఫరెన్షియల్ ఈక్వేషన్, అవి జనరల్ వన్ క్వశ్చన్ వెయిటేజ్ ఉండాలి, కానీ అవి ఇప్పుడు మనకి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. సపోజ్ మనలో 1 క్వశ్చన్ వెయిటేజ్. నెక్స్ట్ ఏరియాస్, ఇందులో కూడా మనకి 1 క్వశ్చన్, నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రల్, ఈ రెండు కలిసి మనకి 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వెక్టర్ 3D. వెక్టర్ 3Dలో మనకి ఆల్మోస్ట్ 4 క్వశ్చన్స్ కవర్ అవుతుంది. లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ, ఇక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ 2 to 3 క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. 2 to 3 క్వశ్చన్స్. చలో 2 క్వశ్చన్స్ తీసుకున్నాం. నెక్స్ట్ కంపల్సరీ आपको మ్యాథమెటికల్ రీజనింగ్ రావాలి. మ్యాథమెటికల్ రీజనింగ్ ఇది కూడా మనకి 1 క్వశ్చన్ కవర్ అవుతుంది. స్టాట్స్ కూడా మనకి 1 క్వశ్చన్ కవర్ అవుతుంది. నెక్స్ట్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్, ఇక్కడ ఆల్మోస్ట్ 2 to 3 క్వశ్చన్స్ కవర్ అవుతుంది. సపోజ్ 3 క్వశ్చన్స్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి మొత్తం మనకి ఇక్కడ లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ ఇవి కూడా తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 + 3 4, 4 + 4 8, 10, 11, 12, 15 క్వశ్చన్స్. కంపల్సరీ మీరు ఈ 15 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ ఉండాలి. 15 క్వశ్చన్ కూడా పర్ఫెక్ట్ అయ్యారంటే అట్లీస్ట్ మీకు ఆల్మోస్ట్ 60 మార్క్స్. ఇక్కడ 15లో 60 మార్క్స్. సపోజ్ 2 క్వశ్చన్స్ మీరు రాంగ్ చేసినా సరే అప్రాక్సిమేట్లీ మీకు 50 to 55 మార్క్స్ వస్తాయి. అప్రాక్సిమేట్లీ 50 మార్క్స్ వచ్చినాయి అంటే మీకు మోర్ దాన్ 99% అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మీరు కంపల్సరీ లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ, నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రల్, ఏరియాస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఈ పర్టికులర్ టాపిక్స్ మీరు పర్ఫెక్ట్ కండి చాలా ఈజీగా మీరు జేఈ మెయిన్ క్రాక్ చేసుకోవచ్చు. వెక్టర్ అండ్ 3D, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్, ఇవి మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ స్టాట్స్. ఇక్కడ వస్తే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ చేయాలనుకుంటే చేయండి, లేకపోతే టఫ్ అనుకుంటే ఇక్కడ వదిలేయచ్చు మీరు. ఠీకే, ఇవన్నీ ఇండివిజువల్ టాపిక్స్ 1 క్వశ్చన్ వస్తుంది. మినిమం మీరు ఈ 15 క్వశ్చన్ టార్గెట్ చేయండి ఫస్ట్, తర్వాత రిమైనింగ్ టాపిక్స్ చేసుకోండి. మీకు చాలా ఈజీగా జేఈ మెయిన్లో హై స్కోర్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఈ టాపిక్స్ నేను షార్ట్ వీడియో చేశాను. 1 అవర్లో మొత్తం మీకు ఆల్మోస్ట్ కవర్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది ఇక్కడ చూడండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం 1 అవర్లో మొత్తం ఆల్మోస్ట్ కవర్ చేసుకోవచ్చు. అంటే ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. 1 అవర్లో షార్ట్ వీడియో ఉంది, మీరు చూడండి. ఆల్ టాపిక్స్ మీకు షార్ట్ వీడియోస్ మన ఛానల్లో దొరుకుతాయి, అవైలబుల్గా ఉన్నాయి. ఎగ్జామ్స్కి వెళ్ళబోయే ముందు ఒకసారి ఆ వీడియోస్ చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.